V9 న్యూస్కు స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. సుమారు 225 సంవత్సరాల పైబడిన చర్చ్ లండన్ మిషన్ మెమోరియల్ చర్చ్. క్రిస్మస్ వేడుకలు రంగరంగ వైభవంగా జరిగాయి. వచ్చిన ప్రతి ఒక్కరికి ఫ్రూట్స్ మరియు క్యాలెండర్స్ కూడా ఇవ్వడం జరిగింది. కొన్ని నిమిషాలు దేవుని మాటలను ధ్యానం చేసుకున్నాం. చాలా మనకు వచ్చేసరికి చూస్తే కృపను చూస్తాం. యేసు ప్రభువులోని మనకు కృప తెలియజేస్తున్నాం. కొన్ని నిమిషాలు దేవుని మాటలను ధ్యానం చేసుకున్నాం. చాలా చేస్తా ఉందంటే ఉదయము అనేది దేనికి గుర్తుగా ఉంటుందంటే దేవుని యొక్క నూతనమైన కృపకు పాతవి గతించిపోయి మరలా ఒక నూతనమైన సంతోషకరమైన రీతిని జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. కీర్తనకారుడు ఈ రీతిగా మాట్లాడుతూ అంటాడు, రాత్రి దుఃఖము కలిగినను, రాత్రి ఏడుపు వచ్చి లోక రక్షకుడిగా ఆయన జన్మించారు. రక్షకుడు అంటే క్రైస్తవుడికే కాదు, యావత్ లోకానికి, ప్రపంచానికి ఆయన రక్షకుడిగా ఉన్నారు. ఎప్పుడు కూడా నిస్వార్థంగా క్రైస్తవులతో పరస్పరం ఒకరితో సహకరించుకుంటూ అందరూ మానవత్వంతో చూపించాలని యేసుక్రీస్తు బోధనలు ఆచరణాత్మకంగా ఈ రోజుల్లో ఎంతో దేశానికి ఎంతో అవసరం. యేసుక్రీస్తు బోధనలు క్రైస్తవులకే కాదు, అన్ని కులాలు మతాలకి కూడా అవసరం. ఆయన జన్మానికి ఒక ప్రత్యేకత. ఆయనే లౌకిక రక్షకుడు. రాజశేఖర్ ఎలమెంట్ చర్చ్, విశాఖపట్నం. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ క్రిస్మస్ శుభములు తెలియజేసుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి యేసుక్రీస్తు వారు జన్మదినోత్సవంగా మన ఈరోజు క్రీస్తు జననాన్ని మొదటి రాకను జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన ఈ లోకానికి రావడానికి ముఖ్య కారణము మరి ఈ లోకంలో ఉన్న ప్రతి మానవుడిని కాపాడటానికి కుల మత భేదములు లేకుండా ఆయన ఈ లోకంలో ప్రతి ఒక్కరికి అన్ని లోకంలో ఎంతో ప్రేమించాను. తన అద్వితీయ కుమారుని లోకానికి పంపించినట్లు తండ్రి అయిన దేవుడు తన కుమారుని పంపించున్నాడు. మరి క్రిస్మస్ ద్వారా మరి ఎవరి లోకానికి మానవతానికి నూతన బలమును నూతన ఆరోగ్యం కలగాలని, ప్రాముఖ్యంగా నూతన జీవముతో నూతన వెలుగుతో అందరికీ ప్రకాశింప చేయాలని ఆయన లోకానికి వచ్చినాడు. ఈరోజు ఆయన ఒక ఎగ్జాంపులరీ లైఫ్, ఒక మాదిరికరమైన జీవితాన్ని మనందరికీ ఆయన ఇచ్చున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్ ఆరాధనలో పాల్గొన్న ప్రతి బిడ్డ మరి అనేక మందికి శుభములతో మిమ్మలను మీ కుటుంబాలని దేవుడు దీవించాలని కోరుకుంటూ ఈ లండన్ మిషన్ మెమోరియల్ సిఎస్సి సంఘ పక్షంగా, నా కుటుంబ పక్షంగా, సంఘ పెద్దల పక్షంగా, శీల సహవాసం యవనస్తుల బిడ్డలు అలాగే సండే స్కూల్ బిడ్డల పక్షంగా నా హృదయపూర్వక దీవెనలు, వందనములు, శుభములు తెలియజేసుకుంటూ ఈ నా మాటలు ముగిసిన దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఐ విష్ యూ ఆల్ హ్యాపీ క్రిస్మస్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ క్రిస్మస్ శుభాలు తెలియజేస్తున్నాం. ఈ చారిత్రాత్మకమైన సంఘములో 224 సంవత్సరాలు విలువగా 224 సంవత్సరాలు చరిత్ర కలిగిన సంఘంలో ఈ క్రిస్మస్ ఆరాధన జరిపించుకోవడానికి దేవుడిచ్చిన పుట్టుబిడ్డ వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఆరాధనలో పాల్గొన్న వారందరూ కూడా క్రిస్మస్ శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మరి ఈ దినాన ఇంతమంది వచ్చి ప్రభువైన యేసుక్రీస్తు జన్మదినం గురించినటువంటి విషయం తెలుసుకోవడానికి ఆసక్తితో వారు వచ్చినారు. వారందరికీ కూడా దేవుని దీవెనలు మెండుగా ఉండాలని కోరుకుంటూ ఈ సంఘ సెక్రటరీగా ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. మీకు అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. హ్యాపీ క్రిస్మస్ అమ్మా. హ్యాపీ క్రిస్మస్.
ఎడారిలో ఒక సలిగం లాంటి మాటను భాగ్యం మాకు దొరికింది. వేదన పొందిన దేశం మీద ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది లాస్ట్ 20 years నుంచి మేము చేస్తున్నాం. నన్ను మమ్మల్ని దేవుడు గొప్పగా దీవించి కాపాడుతున్నాడు. ఇది సుమారుగా ఎంతమందికి ఫ్రూట్స్ 100 మంది చర్చ్ మెంబర్స్కి ప్రతి సంవత్సరం క్రిస్మస్ నాడు చేస్తున్నాం. ఇది చేయడానికి కారణం నాకు ఈ చర్చ్ ముందే కారులో ఉంటుండేది. అప్పుడు ముసలాయన వచ్చి బాబు అని అన్నాడు. బాబు ఎంతమంది ఇలాగా డబ్బులు ఇస్తున్నాను అని అంటే ఒకే నవ్వుతాను బాబు ఇది ఎంతలాగా ఉందంటే ఇది చిల్లర లేదు, నేను మళ్ళీ వస్తానని చెప్తే ఎవరు లేరు. అది మాకు చాలా ఏదైతే మరణఛాయ కలిగిన పరిస్థితుల్లో నుండి వారిపై వెలుగు ప్రకాశిస్తున్న పరిస్థితిని చూస్తున్నాము. మన జీవితంలో అనుభవాన్ని అంతటికి కారణం ఏంటంటే చీకటిలో నడిచి జనుల మీద వెలుగు పడగడానికి కానీ మరణఛాయ గల జనులు వెలుగు చూడడానికి గల కారణం ఏంటంటే ఈ దినాలలో ఆయన పుట్టాడు. ఆయన పుట్టిన విధానాన్ని మనకు వివరిస్తూ ఉండడం మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఈ యొక్క భాగాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ యొక్క రెండోది గుడ్నెస్, గాడ్స్ గుడ్నెస్, దేవుని యొక్క మంచితనాన్ని మనం చూడాలి. ఎంత మంచితనాన్ని కలిగిన దేవుడు అంటే రెండవ భాగంలో 8వ నుంచి 14వ వచనంలో చూస్తే ఆయన సమాజంలో వెలివేయబడి